ములుగు గట్టమ్మ తల్లి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సార్లమ్మలను దర్శించుకునే ముందు ములుగు గట్టమ్మ తల్లికి తొలి మొక్కులు అందించి తమ ప్రయాణం సాఫీగా సాగాలని వేడుకుంటారు. దశాబ్దాల కాలంగా ములుగు గట్టమ్మ దర్శనం తర్వాతే వనదేవతల సన్నిధికి బయలుదేరతారు. ములుగు గట్టమ్మ భక్తుల మొక్కులపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మేడారం మహాజాతర ముందు ములుగు గట్టమ్మ తల్లి భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం తొలి మొక్కులు అందుకుంటూ గట్టమ్మ తల్లి ప్రాంగణం అంతా కూడా భక్తజన సంద్రంతో నిండిపోయినటువంటి పరిస్థితి. భక్తులంతా కూడా తొలి మొక్కులు గట్టమ్మకు సమర్పించుకొని క్షేమంగా మేడారం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుంటారు. సో భక్తులతో మాట్లాడదాం. అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నారు ఆ గట్టమ్మ తల్లి మేడారంకి? ఎన్ని ఏళ్ళ కానీ? చిన్నప్పటి నుంచి వస్తాను. ఇక మా అత్త చనిపోయిన కూడా చుట్టూ కూడా వచ్చిన పట్టకుండా వస్తాను. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి మీకు? ఇప్పుడు జర మారిపోయింది జర. ఇప్పుడు బాగానే ఉన్నది. కోరికలు తీరుతున్నాయా? కోరికలు తీరుతున్నాయి కదా వచ్చేది ఇడికి. మేము వరంగల్ నుంచి వస్తాను, అసంపర్తి నుంచి వస్తాను మేము. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ మీకు? అమ్మవారి మొక్కితే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఇంకా మంచిగా అనిపిస్తుంది. మేము చిన్నప్పటి కాంచెలు వస్తాం మేడారంకు, అందరం కూడా వస్తాం. అందరం కూడా వస్తాం, 30 మంది దాకా వస్తాం. సో ఎట్లా 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 ఉంది ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది? పూర్తిగా అమ్మవారిని మొక్కుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మొత్తంగా భక్తులంతా కూడా చూడొచ్చు అమ్మవార్ల సన్నిధికి వెళ్తున్నారు. సో ఏంటి, ఎప్పటి నుంచి వస్తున్నావు మేడారం జాతరకి? 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాం. అనుకున్న కోరికలు బలంగా నమ్ముకున్నా, నేను నా కోరికలు నమ్ముకున్నా. నేను అనుకున్న అమ్మాయిని కావాలని నేను తల్లిని మొక్కుకున్నా. అనుకున్న భార్య నాకు సొంతమైంది. ఇప్పుడు ఆ తల్లి దయవల్ల నాకు కొడుకో బిడ్డ సంతోషంగా ఉన్నాం. ప్రతి ఏటా 2 ఏళ్ళకి ఒకసారి అంగరంగ వైభవంగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా సంతోషంగా వెళ్ళిపోతాం. అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పు బాగుందా? చాలా మార్పు. ఈసారి సీతక్క అంగరంగ వైభవంగా అసలు మేడారంనే మగ తీర్చిదిద్దేసింది మొత్తం. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మేడం చూస్తే అసలు మేడారంలో అసలు చూడలేకపోతాం, అంత సిటీ మోడల్గా చేసి పారేసింది సీతక్క చాలా. ఇప్పటికీ ఆ మేడారం మార్పు చూసి కూడా సంతోషం వ్యక్తం. సో ఈ విధంగా సమ్మక్క సారమ్మ తల్లులకు ఆ మొక్కులు ప్రస్తుతం మనం ఈ గట్టమ్మ వద్ద మొక్కులు చూడొచ్చు. ఆల్కహాల్తో మొక్కులు అయితే చెల్లిస్తారు. కోళ్ళు, ఎదురుకోళ్ళు ఇవ్వడము, కొబ్బరికాయలు కొట్టడము. సో అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి ఆ బెల్లం మొక్కులు, చీర సారె సమర్పించేటువంటి మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ తొలి మొక్కులు ఇచ్చేటువంటి ఘట్టం వద్ద కూడా అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ మొదట ఆమెకు పసుపు కుంకుమలు ఇస్తారు. సో భక్తులతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పటి నుంచి వస్తున్నారు మేడారంకి? కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి, చాలా సార్లు వస్తున్నాం. దేవుడు మేము అనుకున్న కోరికలు నెరవేరినాయి మాకు. ఎట్లా మొక్కుంటే అట్లా జరుగుతున్నాయి. అందువల్ల ఎప్పుడు ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి వస్తున్నాం. తొరూరు నుంచి వస్తున్నాం. ప్రతిసారి గట్టమ్మను మొక్కే వెళ్తారా మేడారం? గట్టమ్మను మొక్కే మేడారంకి వెళ్తాం సార్. కోరిన కోరికలు తీరుతున్నాయి అండి. మేము ఎట్లా మొక్కుంటున్నాం అట్లనే జరుగుతున్నాయి మాకు అందరికి. ఎంతమంది వచ్చారు మీరు? మా ఫ్యామిలీ అంతా వచ్చినామండి. మొత్తం 8 మెంబర్స్ వచ్చాం. ప్రతి సంవత్సరం ప్రతిసారి వస్తూనే ఉంటాం. ప్రతిసారి మేడారం వస్తూనే ఉంటాం. తల్లి ఆశీర్వాదం మాకు. సో అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు? ప్రతిసారి వస్తారా? ఎట్లా గట్టమ్మ తల్లికే మొక్కుంటారా మొదట? అక్కడికి వెళ్తాం. ఎంతమంది వచ్చారు మీరు? మేము 4 వచ్చిన ఫ్యామిలీ మొత్తం వచ్చిన. ఎప్పుడైనా గట్టమ్మ తల్లికి మొక్కుకొని సమ్మక్క సారక్క దర్శనానికి పోతాం. 2 రోజులు 3 రోజులు ఉండి దర్శనం చేసుకొని నిమ్మలగా వస్తాం. మాకైతే మంచి అవుతుంది గట్టమ్మ తల్లి మొక్కు. ఇప్పుడు సార్ మొక్కుకున్నాము, మంచి అవుతుంది, మంచిగా కావాలని కోరుకుంటున్నాము. బాగా జరుగుతుంది. సో మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి మొక్కు? అనుకునేవి జరుగుతున్నాయా? జరుగుతాయి అనుకున్నాయి. అమ్మవారు చాలా పవర్ఫుల్. సో సమ్మక్క సారకి వెళ్ళే ముందు కంపల్సరీగా గట్టమ్మ దేవతను దర్శించుకోవాలి. సో మీరు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మల్లంపల్లి నుండి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. చాలా మహిమగల తల్లి, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం. 4 రోజులు ఉంటాం. చాలా బాగా వెళ్తారు. సో ఎందుకు గట్టమ్మ తల్లిని మొక్కుకొని కంపల్సరీ పోతారా? కంపల్సరీ మొక్కుకోవాలి. చాలా మహిమగల తల్లి కాబట్టి ఇక్కడ మొక్కుకొని అక్కడికి వెళ్ళాలి. ఈమెనే కదా దర్శనం ఫస్ట్. ఈమెది అయిపోయినాకనే అన్ని దర్శనాలు సమ్మక్క తల్లికి. సో మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లకి? ఇట్లా అన్ని మంచిగా ఉన్నాయి. పోయినసారి కన్నా ఇప్పుడు బాగున్నది. నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నా. కోరుకున్న బంగారం ఇచ్చేస్తుంది, మొక్కులు తెరుస్తుంది. మొత్తంగా భక్తులంతా కూడా మహాజాతర
మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యం లోపల తొలి మొక్కులు గట్టమ్మ ములుగు ప్రేమనగర్ వద్ద ఉన్నటువంటి ఆ గట్టమ్మ తల్లిని తొలి మొక్కులు ఇస్తారు. ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని వేడుకొని సారెలు సమర్పించి మమ్మల్ని క్షేమంగా మహాజాతరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా క్షేమంగా చూడాలంటూ కూడా ఒక సంరక్షకురాలుగా ఏ విధంగా సమ్మక్క తల్లికి గట్టమ్మ వ్యవహరించిందో తమకు అదేవిధంగా వెళ్ళేటువంటి భక్తులంతా కూడా తమను రక్షించు అంటూ కూడా తొలి మొక్కులు గట్టమ్మకు చెల్లిస్తారు. ఇక గతం కంటే కూడా ఈసారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మహాజాతర కూడా ఈసారి సంబరంగా ఉండబోతుందంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ భక్తులంతా గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద తొలి మొక్కులు అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబి టీవీ ములుగు గట్టమ్మ.